పెయిన్తో నేను చాలా బాధపడ్డాను. అయితే ఆ వాళ్ళ నైట్ చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోయి అసలు తట్టుకోలేనంత పెయిన్ వచ్చేసిందన్నమాట. రాత్రి 1 గంట ప్రాంతంలో ఇంకా అసలు తట్టుకోలేనని బ్రతకలేనేమో అనిపించింది. ఇంకా నేను నాన్నగారితో చెప్పి వెళ్ళిపోదామని, అసలు బాగాలేదు అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము బయలుదేరిపోయాం. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో మేము బయలుదేరిపోయాం ఇక్కడి నుంచి. అయితే చాలా నొప్పితో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనమాట. 3 గంటలకు బయలుదేరిన వాళ్ళం రాజమండ్రి వెళ్ళడానికి 8:30-9 గంటలు పట్టింది నాకు. ఎందుకంటే అసలు మేము కొంచెం దూరం వెళ్ళేటప్పటికి నాకు చాలా నొప్పి వచ్చేసేది. బండి ఆఫ్ చేసేమనేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. నా జీవితంలో మేలు జరిగించండి. నేను చాలా నొప్పితో వెళ్తున్నాను, సమస్యతో వెళ్తున్నాను. అలా మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకూడదని ప్రార్థన చేసుకుంటాను. దారంతాలని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో ఉదయకాలం ఆరాధన జరిగేవి. మందిరం దగ్గరికి వెళ్ళేటప్పుడు దైవసేవకులైనటువంటి మా నాన్నగారి ద్వారా వాక్యం వినిపిస్తున్నాడు దేవుడు. గనురాలైనటువంటి స్త్రీ కోసం అనుభవాలు అప్పుడు చెప్తున్నారు. అయితే మరుసటి 7 కల్లా